చైనా ఔరా చైనా అని చెప్పి మనం డిస్కస్ చేసినాం. దీని మీద చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. చైనా ఏమైంది, వాళ్ళ తల్లి గారికి ఏమైంది, జీ అని అనొద్దంట, చైనీస్ లాంగ్వేజ్లో షీ అని అనాలంట. సో ఐఎమ్ సారీ, నాకు అది తెలియదు. తో షీ జింగ్పింగ్ ఏదైతే ఉన్నాడో ఏ రకంగా ఉంటాడు, ఏం కథ అని చెప్పి ఆలోచిస్తున్నాం. అయితే ఏదైనా సరే ఫ్రెండ్స్, కీడేంచి మేలు ఏం చేయాలని అంటారు అంటే ఫస్ట్ వీ నీడ్ టు నో అబౌట్ ది బ్యాడ్ థింగ్స్. అసలు ఈ చెడు అనేది మనకు తెలిస్తే మంచి దాని మీద మనం గ్రిప్ తొందరగా స్టార్ట్ చేసుకోవచ్చు అని అంటాం. ఇప్పుడు ఈ మిలిటరీ పరేడ్కి షీ వస్తాడా రాడా, చైనీస్ ప్రెసిడెంట్ వస్తాడా రాడా, భారత్కి ఇమ్మెటీరియలా కాదా అనేది ఇంపార్టెంట్ కదా. భారత్కి డెఫినెట్గా అది చాలా మ్యాటర్ చేస్తుంది. కాకపోతే చైనా ఎప్పుడు కూడా డైవర్జన్ టాక్టిక్స్కి చాలా పెద్దపీట వేస్తుంది. కహీపే నిగాహ్ హై కహీపే నిషానా అన్నట్టు, హాతీకే దాత్ చపానీకే అలగ్ ఆర్ ఖానేకే అలగ్. ఈ విషయం మనం మాట్లాడుకునేటప్పుడు గిరీష్ నిన్ననే మనము చైనా ఇట్లా పోతుంది అని అన్నా మళ్ళీ డైవర్జన్ టాక్టిక్ ఉంటుంది అని అంటే అది మనం అప్రమత్తం. చైనా ఇది చేస్తుంది, అది వాస్తవమే. చైనాలో ఇది జరుగుతుంది కూడా వాస్తవమే అకార్డింగ్ టు ది చైనీస్ మీడియా. కాకపోతే చైనాని నమ్మేటట్టు ఉంటుందా అని అంటే మీ కమెంట్ రూపంలో చెప్పురు, నేను చెప్పుడు కంటే. అందుకనే నేను చెడేయించి మంచి కోరుకునే ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్. అయితే చెడేంది గిరీష్ అని అంటే మీడియం మ్యాగజైన్లో వచ్చిన కథనం ప్రకారము చైనాలో ఒక సీక్రెట్ మిలిటరీ మెగా సిటీ కడుతున్నారు ఫ్రెండ్స్. ఎస్, చైనాలో ఒక సీక్రెట్ మిలిటరీ మెగా సిటీ, మామూలు సిటీ కాదు కదా. నిజంగా చెప్పాలనంటే కొత్త యుద్ధానికి చైనా ప్రిపేర్ అవుతున్నది అని చెప్పి ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వెన్నుల వరకు కుడుతున్నాయంట మంచి మంచి దేశాలకు కూడా, ఇంక్లూడింగ్ అమెరికా. ఏమైంది గిరీష్, డైరెక్ట్ పోదామా? ఎస్, డైరెక్ట్ పోదాం. ఒక జబర్దస్త్ నా భూతో నా భవిష్యత్ మిలిటరీ కాంప్లెక్స్ చైనా షురూ చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు, నిజంగా చెప్పాలనంటే ఎర్లీ 2022లా ఇది మొదలైంది. అంటే వరల్డ్ వార్ 3కి చైనా సిద్ధమవుతుందా, తనకు తాను రెడీ చేసుకుంటుందా అన్నది ఒక పెద్ద క్వశ్చన్. శాటిలైట్ ఇమేజెస్ అకార్డింగ్ టు ది మీడియం మ్యాగజైన్ ఏం చెప్తున్నాయనంటే ఒక పెద్ద సౌత్ వెస్ట్ బీజింగ్లా సుమారు 30 కిలోమీటర్ల సెంట్రల్ బీజింగ్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో సౌత్ వెస్ట్ బీజింగ్లా ఒక పెద్ద మిలిటరీ కాంప్లెక్స్ కడుతుందంట చైనా. అంటే ఇది డిఫెన్స్ నిపుణులు ఏమంటారంటే ప్రపంచానికి ఇది ఒక గ్లోబల్ థ్రెట్ లెక్క భావిస్తుంది. అయితే ఇది ఎప్పుడు మొదలైంది అని అంటే ఎర్లీ 2022లా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. చైనీస్ గవర్నమెంట్ ఒక మ్యాసివ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అమెరికా యొక్క పెంటగన్ ఏదైతుంది చూడు, చిన్న గండుచీమ లెక్క కొడుతుందట, గంతే, చిన్న గండుచీమ. పెంటగనే గండుచీమ కొడుతుంది అని అంటే ఒకసారి మీరు అర్థం చేసుకుంటారు అమెరికా. అంటే గిరీష్ ఆధారాలు ఏంది అని అంటే పెంటగన్ 148 ఎకరాలలో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు చైనా కట్టబోయే ఈ మిలిటరీ మెగా సిటీ ఏదైతుందో అది 1500 ఏకర్స్లా. ఎంత? 1500 ఏకర్స్లా. అంటే ఇక మీరు అర్థం చేసుకుంటారు, 10 రెట్లు పెంటగన్ కంటే పెద్దగా ఉన్నది అని అంటే చైనా మ్యాసివ్ ప్లానింగ్ ఎంత పెద్దగా ఉన్నదో చూడండి ఫ్యూచర్ వార్ఫేర్కి. సుమారు మోర్ దెన్ 100 క్రేన్స్ పనిచేస్తున్నాయంట, దిన్ రాత్ పనిచేస్తున్నారట, రోబోట్లు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయట. ఇన్ఫ్యాక్ట్ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో 5 స్క్వేర్ కిలోమీటర్స్కి సుమారు 50,000 మందికి 6 నెలల పాటు స్టోరేజ్ కెపాసిటీ ఉండే మెగా సిటీ, మిలిటరీ మెగా సిటీలు కడుతున్నారట. డీపెస్ట్ బంకర్స్ ఉన్నాయట, ఆల్టర్నేటివ్ లేయర్స్ ఆఫ్ స్టీల్తో కట్టిరట, అండ్ పాలిమర్ జెల్ కూడా కట్టిరట. ఏదైతే కార్ డాంపర్ ఉంటుంది చూడు ఆ రకంగా. ఎందుకు అంటే బంకర్ బస్టర్ బాంబులను కూడా తట్టుకునే కెపాసిటీ ఉండేటట్టు 30 మీటర్ల వరకు తట్టుకునే కెపాసిటీ ఉంటుందంట ఈ బంకర్ బస్టర్లకు. అయితే ఈ మిలిటరీ మెగా సిటీ అసలు గ్లోబల్ ప్యానిక్ ఎందుకు క్రియేట్ చేస్తుంది అని చెప్పి మాట్లాడితే ఇది కేవలం ఒక మిలిటరీ మెగా సిటీ కాదు. నిజంగా చెప్పాలంటే చైనా తన మిలిటరీని మోడర్నైజ్ చేస్తుంది ఫ్రెండ్స్ 2027 వరకు. ఎందుకు చేస్తుంది అని అంటే రాసి పెట్టుకోండి అని చెప్పి చెప్తున్నారు డిఫెన్స్ నిపుణులు, భవిష్యవాణి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మిలిటరీ మెగా సిటీ 2027లో రెడీ అయిపోయిందనంటే డైరెక్ట్గా అమెరికాతో భీకర దాడికి దిగుతుంది చైనా. తైవాన్లో పోయి డైరెక్ట్గా గెలుకుతుంది. తైవాన్ని గెలకంగానే ఆబ్వియస్గా అమెరికా కూడా గెలికే ప్రయత్నం చేస్తుంది. అమెరికా గెలికినప్పుడు ఈ ఫెసిలిటీ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అమెరికాతో పెట్టుకోవడం అంటే అంత పొరగల మజాక్ కాదు. కాబట్టి అమెరికాకు ధీటైన జవాబు చెప్పాలని అంటే ముందే ప్రిపేర్డ్నెస్ కరెక్ట్గా ఉండాలి. కాబట్టి తైవాన్ ద్వారా అమెరికాని ఖచ్చితంగా గెలుకుతుంది చూడండి అని చెప్పి డిఫెన్స్ నిపుణులు చెప్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఇక వార్స్ ఆఫ్ ఫ్యూచర్ ఇట్లనే ఉంటాయా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది ఇవాళ. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద వార్స్ ఆఫ్ ఫ్యూచర్ అని అన్నప్పుడు ఈడ 3 భాగాలుగా దీన్ని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ డివైడ్ చేస్తారు. ఈ మిలిటరీ మెగా సిటీ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ వార్స్ అంటే ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్ పడితే మన సర్వైవల్ ఉంటుందా, లేకపోతే ఎట్లా సర్వైవ్ కావాలా అని అంటే బంకర్ బస్టర్లు తయారు చేసి 30 మీటర్స్ లోపల
స్టేట్ ఆఫ్ ఆర్ట్ డిజైన్ తయారు చేసి ఈ రేడియేషన్ రానియకుండా ఈ బంకర్స్ ఏవైతే ఉంటాయో 40% మోర్ అడ్వాన్స్డ్ దాని ది కన్వెన్షనల్ బంకర్స్ లెక్క తయారు చేసి చేయనికే రెడీ చేస్తారు. అదే కాకుండా ఎప్పుడైతే న్యూక్లియర్ బాంబ్ పడ్డా లేకపోతే ఏదైనా ఘాతక అస్త్రాలు అమెరికా వేరే దేశాలు చైనా మీద ప్రయోగించిన ఈఎంపీ రెసిస్టెంట్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ రెసిస్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే ఏదైనా కంట్రీని నాశనం చేయాలంటే దాని ఎలక్ట్రిసిటీని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తాం. ఎలక్ట్రిసిటీని తీసేసినామనంటే దాని డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఇవన్నిటి మీద ఒక చెక్ పడుతుంది. అయితే ఆ పవర్ గ్రిడ్లని ఫస్ట్ ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తాయి శత్రు దేశాలు. ఇన్ఫ్యాక్ట్ రష్యా కూడా యూక్రెయిన్ మీద గదే చేస్తుంది, యూక్రెయిన్ కూడా రష్యా మీద గదే చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఆబ్వియస్గా చైనా పవర్ గ్రిడ్ని అటాక్ చేసే ఆలోచన ఉంటుంది శత్రు దేశాలదని వీళ్ళు ఈ మెగా సిటీలో అండర్ గ్రౌండ్ పవర్ నెట్వర్క్ హై పవర్డ్ నెట్వర్క్ని అండర్ గ్రౌండ్ చేశారు. అండర్ గ్రౌండ్ చేసినప్పుడు మళ్ళీ ఈ వేడి ఎక్కువైపోతే ప్రాబ్లం అవుతుంది కదా ఈ వైరింగ్ సిస్టమ్కి ఆర్ ఈ ఎలక్ట్రిసిటీ ఎక్విప్మెంట్కి అంటే వాళ్ళు లిక్విడ్ నైట్రోజన్ పంపుతూ వీటిని చల్లవరుస్తున్నారు. అంటే వీళ్ళు ఎంత టెక్నాలజికల్ అడ్వాన్స్ యూజ్ చేస్తున్నారు, ఫ్యూచర్ని ఏ రకంగా అర్థం చేసుకొని ముంగడిపోతున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఏ న్యూక్లియర్ బాంబ్ అయినా కానీ రేడియేషన్స్ వచ్చినా ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ రేడియేషన్స్ ఏమన్నా వచ్చినా ఇది సస్టైన్ చేసే ఫెసిలిటీని వీళ్ళు తయారు చేసుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం ఇలా మాట్లాడుతున్నాం భారత్లో. చైనా ఆల్రెడీ శత్రు దేశమైన చైనా 2024 18th జూలై మీకు డేట్ కూడా చెప్తున్నాను. ఈ ఏఐ సత్తా ఏంది అని అనేది ఇలా ప్రపంచానికి చూపించింది. ఎట్లా అనంటే సుమారు 1200 డ్రోన్లను తైవాన్ ఎయిర్ స్పేస్లకు పంపించి ఇట్లా బనక్ చేపించి పక్కకు తీసుకొని వచ్చేసింది. నిజంగా చెప్పాలంటే తైవాన్కి తడిసిపోయింది ఆ రోజు. 1200 డ్రోన్లుని ఎయిర్ స్పేస్లకు ఎంటర్ అయితే ఎట్లా ఉంటుంది. సో ఈ యూసేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అనేది 18th జూలై 2024కి ప్రపంచానికి చైనా చూపించేసింది. కోఆర్డినేషన్ లెవెల్ కమెండబుల్ ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలనంటే చైనా యొక్క గ్లోబల్ ఎక్స్పాన్షన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నిన్ననే మనం మాట్లాడుకున్నాం, మనం హిజబ్ల కాడ బుర్కాల కాడ మాట్లాడుకున్నాం. జిబౌతి అని అంటారు, డి సైలెంట్ పెట్టుకుంటారు. జిబౌతి అనే ఈ దేశంలో 2017లో చైనా ఫస్ట్ ఓవర్సీస్ మిలిటరీ బేస్ ఫర్ యాంటీ పైరసీ వర్క్ కోసము ఈ దేశంలో పెట్టింది ఫ్రెండ్స్. శాటిలైట్ ఇమేజరీ ఏం చెప్తుందంటే గ్రౌండ్ బంకర్స్ తయారు చేసిందట. 23,000 స్క్వేర్ మీటర్స్లలో గ్రౌండ్ బంకర్స్ తయారు చేసిందట. అంటే చైనా రియల్ టైం యుఎస్ అసెట్స్ని మానిటర్ చేసుడు మొదలెట్టింది. తజకిస్తాన్లో వాళ్ళకు అప్పిచ్చి ఆ అప్పుని అది చెప్పి 1.2 బిలియన్ అప్పిచ్చి ఆ అప్పు కట్టకపోతే 13,000 ఫీట్ అబౌవ్ ది సీ లెవెల్లో ఒక సీక్రెట్ ప్రపంచాన్ని నిర్మించేసింది. ఇన్ఫ్యాక్ట్ పెద్ద పెద్ద శాటిలైట్ ఇమేజెస్లో కూడా దొరకలే ఈ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫొటోస్. కట్టిన తర్వాత మనకు కొన్ని రోజులకు తెలిసింది అని చెప్పి డిఫెన్స్ నిపుణులు చెప్తున్నారు. అట్లనే అట్లాంటిక్ ప్లాన్స్ సిన్స్ 2003 చైనా ఒక నావల్ బేస్ ఈక్విటోరియల్ గునియా పోర్ట్ దగ్గర తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంది బాటా దగ్గర. ఇది డైరెక్ట్గా యుఎస్ మిలిటరీ హబ్స్ని నాటో సదర్న్ వింగ్ని డైరెక్ట్గా అటాక్ చేస్తుంది. అండ్ ఇవాళ వరల్డ్ కూడా ప్రపంచం కూడా చైనాకు గట్టిగానే సమాధానం ఇస్తున్నది. రీసెంట్గా మార్చ్ 2025లో 200 పేజ్ రిపోర్ట్ పెంటగన్ చైనా యొక్క మిలిటరీ ఎక్స్పాన్షన్ మీద, ఈ మెగా సిటీ మీద, చైనా న్యూక్లియర్ అండ్ కన్వెన్షనల్ ఫోర్సెస్ మీద ఏ రకంగా ఎంత ఫాస్ట్ రేట్గా వీటిని ఎక్స్పాండ్ చేస్తుందో కంప్లీట్గా ఒక రిపోర్ట్ తయారు చేసింది. జపాన్ కూడా సుమారు $55 బిలియన్ ఖర్చు చేసి 2024లో తన మిసైల్స్ ఏవైతున్నాయో అవి ఓకినావా ఐలాండ్స్ అంటే 110 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ తైవాన్. ఫస్ట్ టైం జపాన్ ఇంత స్పాంటేనియస్గా, ఇంత ఫాస్ట్గా, ఇంత అమౌంట్ పెట్టి తన మిసైల్స్ని ఓకినావా ఐలాండ్స్లో 110 మీటర్స్ దూరం ఫ్రమ్ తైవాన్లో పెట్టిందంటే మీరు అర్థం చేసుకోండి. ఫిలిప్పైన్స్ అమెరికాతో పెద్ద సత్సంబంధం లేకపోయినా డైరెక్ట్గా ఫిలిప్పైన్స్ ఇవాళ యుఎస్కి ఒక బేస్ ఇచ్చేసింది. ఈ చైనా ఎక్స్పాన్షన్ స్ట్రాటజీస్ చూసుకొని, ఈ మెగా సిటీ ప్లానింగ్ చూసుకొని, ఇలా ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ చూసుకొని ప్రపంచ దేశాలు కూడా భయానికో అప్రమత్తంగా ఉండనీకనో అమెరికాకు బేస్ ఇచ్చేసింది. గల్వాన్లో కూడా మనం చూసినాం, మనం అందరం నడిముక్కోళ్ళ పంచులు మనం ఎట్లా కొట్టినాం. ఇలా మనం భారత్ కూడా ఏ రకంగా మన బార్డర్ రోడ్స్ ఎట్లా తయారు చేసింది, ఏ రకంగా పోయింది, ఏం చేస్తుంది, చైనాకు ధీటైన రోడ్లు ఎందుకు తయారు చేస్తుంది, అందుకే చైనాకి ఎందుకు మండుతుంది. వాడు ఖచ్చితంగా ఇవి నచ్చదు కాబట్టే మన ఉన్న ప్రతిపక్షాలను మనకు ఉసుగొలిపి నాటకాలాడే ప్రయత్నం చేస్తున్నాడు. భారత్ కూడా ఇది పరిగణనలోకి తీసుకోవాలి. ఏందనంటే చైనా దగ్గర 500 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి.
న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అదే అమెరికా దగ్గర 5,000 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అండ్ నాకు తెలిసి పెంటగాన్ ఏమనంటదంటే ఈ 500 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఏవైతే చైనా దగ్గర ఉన్నాయో 2035 వచ్చేసరికి అది 3 రెట్లు పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ మెగా సిటీ కడుతున్నా చూడు ఫ్రెండ్స్ చైనా, ఇగో ఈ మెగా సిటీ ఏదైతే చైనా కడుతుంది కదా, ఇక్కడ రేడియేషన్ని తట్టుకోనికే 90 రోజుల పాటు రేడియేషన్ తట్టుకునే కెపాసిటీ ఉంది ఈ మెగా సిటీకి. అండ్ 10,000 మంది హైడ్రోపోనిక్ ఫార్మ్స్, అంటే దానికి భూమి అక్కర్లే హైడ్రోపోనిక్ ఫార్మ్స్ అని చెప్పి మీరు యూట్యూబ్లో కొట్టుర్రి, గూగుల్లో కొట్టుర్రి, తెలిసిపోతుంది. ఈ హైడ్రోపోనిక్ ఫార్మింగ్ ద్వారా 10,000 మంది ఎల్లప్పుడూ బతికేటట్టు ప్లానింగ్ కూడా చేసుకొని పెట్టింది. అంటే ఏదైనా వార్ జరిగింది అని అంటే చైనాలో ఉన్న ఎలైట్ క్లాస్, పొలిటికల్ ఎలైట్ క్లాస్ ఈ బంకర్లలో దాచుకొని హైడ్రోపోనిక్ ఫార్మింగ్ ద్వారా సుమారు 10,000 మంది జిందగీని అనుభవించు రాజా అని బతికేటట్టు ప్లాన్ చేసుకుంది. కంప్లీట్ కంట్రోల్స్ అన్ని ఎక్కడ కూడా ఏ సైనికుడు ఏడ అమ్ముడు పోతాడు అని చెప్పి కంప్లీట్ కంట్రోల్స్ అంతా షీ దగ్గర పెట్టుకోనికే ప్రయత్నం చేస్తున్నాడు చైనీస్ ప్రెసిడెంట్. శ్రీలంకను కూడా చూసినాం మనం ఏం చేసిరో వాళ్ళు అప్పులు ఇచ్చి తర్వాత. తో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద క్వశ్చన్ ఈస్, ఇవాళ రష్యా మనకేం నేర్పింది, యుక్రెయిన్ మనకేం నేర్పుతుంది, లిమిటెడ్ రిసోర్సెస్తో రష్యాను ఇంత అతలాకుతలం చేస్తున్న యుక్రెయిన్ భారత్కి ఏం నేర్పుతుంది, అండ్ చైనా యొక్క ఎక్స్పాన్షన్ స్ట్రాటజీస్, ఇవన్నిటికీ మనం భారత్ రెడీ ఉందా? వార్ ఖచ్చితంగా అవుతుంది. వార్ని ఆపే తత్వం ఎవ్వడికి లేదు. యుద్ధం తన యుద్ధ నీతి మారుస్తుంది. డైరెక్ట్గా నీ మీద మిసైల్ పడకపోవచ్చు, కాకపోతే యుద్ధం ఖచ్చితంగా చైనాతోనవుతుంది. సో భారత్ దానికి రెడీ ఉందా? భారత్ చైనా బద్దలు వలగొడుతుందా? పలగొడితే కూడా ఖచ్చితంగా వలగొడుతుంది. పలగొట్టకుండానైతే ఉండదు, ఖచ్చితంగా వలగొడుతుంది. కాకపోతే చూర్ చేయాలా, మళ్ళా లేవద్దు డూప్లికేట్ గబిలాలు తినే చైనా. ఇప్పుడు మీకు అనొచ్చు, గిరీష్ ఇంత డేటా ఏడికేం తీసుకొచ్చి నువ్వు ఈ మెగా సిటీ ప్లాన్ అంతా అంటే ఆధారాలు ఏంది చిత్రగుప్తు మాట్లాడేది ఫ్రెండ్స్. మేము మా సోర్స్ కూడా చెప్పినాం. జనరల్గా ఏ పత్రికలలో ఎవడెవడ సోర్స్ చెప్పడు, ఇగో మేము సోర్స్ కూడా చెప్తున్నాం. ప్రైమరీ సోర్సెస్ వచ్చి యూట్యూబ్ అనాలిసిస్ చైనాస్ న్యూ మిలిటరీ కమాండ్ సెంటర్, మీరు కొట్టుండ్రి మీకు తెలిసిపోతుంది. ది ఎకనామిక్ టైమ్స్ లా ఈస్ చైనా గేరింగ్ అప్ వరల్డ్ వార్ 3 న్యూ బీజింగ్స్ మెగా మిలిటరీ సిటీ. ఎందులో వచ్చింది? ఎకనామిక్ టైమ్స్ లో కూడా వచ్చింది. అడిషనల్ సర్చెస్ ఏంటంటే శాటిలైట్ ఇమేజరీ అనాలిసిస్ ఫ్రమ్ కమర్షియల్ సైట్ల నుంచి తీసుకున్నాం. పెంటగన్ రిపోర్ట్స్ ఏదైతే 200 రిపోర్ట్ ఏదైతే సబ్మిట్ చేసిందో చైనా మీద, అది మీకు ఆల్రెడీ నెట్లలో ఉన్నది. ఇంటెలిజెన్స్ అసెస్మెంట్స్ ఫర్ మల్టిపుల్ అలైడ్ నేషన్స్, వెదర్ ఇట్ మే బి రష్యా ఆర్ వెదర్ ఇట్ మే బి ఫిలిప్పైన్స్ ఆర్ జపాన్. వీళ్ళ దగ్గరికి కూడా మేము కంప్లీట్గా సోర్స్ తీసుకొని ఓ 4-5 రోజులు దీని మీద కూర్చొని చెప్పినాం కదా. వీఆర్ కంప్లీట్లీ డీకోడింగ్ ది స్ట్రాటజీ. 3.5 వార్కి భారత్ని ఎట్లా ఇబ్బందిలా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో కంప్లీట్గా మీకు డీకోడ్ చేసి చెప్తానన్ను. దిస్ ఈజ్ భారత్ మీద జరుగుతున్న కుట్ర ఫ్రెండ్స్, భారత్ మీద జరుగుతున్న కుట్ర. సో ఇప్పుడు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇక్కడ గాయ గతర పెడుతున్న ప్రతిపక్షాలకు చేస్తారా, లేదా భారత్ని బాధ్యతగా ప్రేమిస్తున్న భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తారా, లేదా భారత్ని ప్రేమించే ఆ బాధ్యత గల వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తారా అనేది మీరు డిసైడ్ చేయాల్సిన విషయం. కంటెంట్ నచ్చితే ఒక 4గురికి షేర్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ డూ కమెంట్. మీకు ఈ కంటెంట్ నచ్చితే ఒక్కసారి మాకందరికి మద్దతు తెలపాలని అనిపిస్తే భారత్ మాతాకి జై అని అనండి. మా QR కోడ్ కూడా మీకు కనిపిస్తుంది. అండ్ ఇఫ్ యూ లైక్ టు డొనేట్, మీకు డొనేట్ చేయాలని అనిపిస్తే, మా కృషి మీకు మంచిగా అనిపిస్తే QR కోడ్ కనిపిస్తుంది, మీరు ఖచ్చితంగా డొనేట్ చేయవచ్చు ఫ్రెండ్స్.